ఫ్రెండ్స్, ఇదే మా ఫామ్ హౌస్ అండ్ ఇదే మల్లన్న స్వామి గుడి. మేము ఇక్కడే బోనాలు పోస్తాం. ఇదే మా ఫామ్. ఇక్కడ మేము ఏం పండిస్తున్నాము, ఎలా చేస్తున్నాము అని తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, నా పేరు తేజ. వెల్కమ్ బ్యాక్ టు తేజ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మా తాతయ్య అమ్మమ్మ ఇక్కడ ఆర్గానిక్గా ఏ కెమికల్ మందులు వాడకుండా కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. మరి చిన్న చిన్న ఆకుముడత, పేనుబంక, తెల్లదోమ ఇలాంటి వ్యాధులకు మేము ఏం కొడతామనంటే ఇంగో మజ్జిగ ద్రావణం మాత్రమే కొడతాము. ఇది చాలా పనిచేస్తుంది. ఇది ఒక్కటే చాలు అన్ని రోగాలకు. ఇంకా మేము దసరా బంతులు, నార్మల్ బంతులు కూడా వేసాము. అవి చాలా బాగా వచ్చాయి. మేము వేసిన బంతి చెట్ల రకం అయితే వాటి పువ్వులు పెద్దగా ఉంటాయి, మళ్ళీ ఎక్కువ రోజులు వాడిపోకుండా ఉంటాయి. మా అమ్మమ్మ అయితే వీటిని మళ్ళీ విత్తనంగా చేద్దామని చూస్తాం. మేము మా ఫామ్ లో ఏ విత్తనం వేయకుండా మొలిచే చెట్లు బాగానే ఉన్నాయి, కానీ ఎక్కువగా ఆయింటిత్తులు మాత్రం చాలా మొలుస్తాయి. ఆయింటిత్తులు అంటే ఆవాల లాగానే ఉంటాయి. వాటిని చిక్కుడుకాయ కూరలో వేసుకొని వండుకుంటే కూర ఖతర్నాక్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. ఇంకా ఇక్కడ టమాటా, గోబీ, వంకాయ అండ్ ఆకుకూరల్లో తోటకూర, పాలకూర, మెంతి, కొత్తిమీర, గోంగూర ఎక్సెట్రా వేసాము. ఇంకా ఉల్లినారు కూడా వేసాము. దీన్ని నాటడానికి భూమిని ప్రిపేర్ చేసి నాటాము కూడా. ఇంకా తీగజాతి మొక్కలు వేయడానికి కూడా ఫోల్స్ వేసి ఒక పందిరిలాగా తయారు చేద్దామనే ఆలోచన కూడా ఉంది ఒకవైపు. ఇంకొకటి మాకు ప్లస్ అయ్యేది ఏంటంటే మేము 7 HP పవర్ వీడర్ కొన్నాము. అదే మాకు చాలా బాగా ఉపయోగపడుతుంది భూమిని దున్నడం. చాలా వరకు పని సులువుగా అయిపోయింది. ఎంత పెద్దవారైనా, అసలు ఏ మోటారు నడపని వారైనా ఈ మిషన్ మాత్రం సులువుగా నడపవచ్చు, ఈజీగా నడపవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా మా రాజేష్ అంతా ఎలా నడుపుతున్నాడు. ఈ వీడర్కి రివర్స్ గేర్ కూడా ఉంది. అరే గడ్డి బాగా పెరిగిపోయింది, మనం ఇప్పుడు దీని అంతా పీకాలా అని బాధపడాల్సిన అవసరం లేదు. ఈ వీడర్ని ఒక్కసారి యూజ్ చేస్తే చాలు, ఈ బ్లేడ్లో గడ్డినంతా చుట్టుకొని మొత్తం కట్ చేస్తుంది. ఉల్లినారు నాటక ముందు అయితే అసలు ఏం మొలిచింది సరిపోదు అనుకున్నాను, కానీ నాటాక తెలిసింది ఇది చాలానే మొలిచింది. ఇంకా మిగిలింది కూడా. ఇంకా నాటాలంటే ఇంకో 2-3 మడులు అవుతుంది. ఇంకా మా పక్కన ఉన్న పెరడిలో కూడా ఒకరు సోలార్ ఫెన్సింగ్ ఇస్తున్నారు. అదేంటో, ఎప్పుడు కొన్నారో, ఎంత అయిందో తెలుసుకుందాం. వాళ్ళు అక్కడ ఏం చేస్తారో కూడా చూద్దాం. మా పక్కన రైతు, మీ పేరేంటండి? నా పేరు రమేష్. ఏం చేస్తున్నారు ఇక్కడ? మన ఆకుకూరలు, గోపి అని ఓరల్ మల్లు చేసుకున్నాం. ఆర్గానికా కెమికలా? ఆర్గానిక్. ఇప్పుడే కదా స్టార్ట్ చేసేది? పొద్దున్న 6 గంటల నుండి అన్ని మల్లు చేస్తాను. పొద్దు నుంచి మేము కూడా చూస్తాను. కానీ అటు గోపినారు, ఇటు పాలకూర, కొత్తిమీర. నీడకి అవుతుంది, నీడ గాయదేమో ఎక్కువ ఎదగదు కదా. ఎదగది, ఏం చేసుడు మరి. చాలా బాగా చేస్తున్నారు ఈ రైతు. సోలార్ ఫెన్సింగ్ అటు లేదా మరి? ఫెన్సింగ్ పాత్ర లేదు. మన గొడ్లు వస్తున్నాయి, బర్రెలు, గొడ్లు, గుడ్డలు అవన్నీ వస్తున్నాయి కాబట్టి ఇక ఫిన్సింగ్ లేక సోలార్ వేస్తాను. మరి మనుషులకు శాఖ రాదు, వీటికి ఏం రాదు. అంటే ఓన్లీ జల్లం అన్నట్టు వస్తుంది, చాలా తక్కువ. ఎరుతు అది నారు బయట వేసి ఉన్నదా? నారు వాళ్ళకినాము. దాంతో ఇప్పుడు అప్పుడు సాయంత్రం 4 గంటలకు వేస్తాం. ఏంటంటే పొడి పిల్ల ఉన్నది కదా, దాంతో అది చేయరాదు. ఎందుకంటే పదన పెట్టినాకనే 30 అయినాకనే పెట్టేస్తాం. మళ్ళీ ఇప్పుడు నీళ్ళు పెట్టే కూడా మళ్ళీ గడ్డి బాగా పెరుగుతుందా? గడ్డి పెరుగుతుంది. ఇది మనం తవ్వటం పెట్టుకోవాలి. 15 రోజులకు తవ్వటం పెట్టేయాలి. ఎంత అయింది దానికి సోలార్కి? 15,000 సోలార్లు ఒకటే ప్లేట్. ఎన్ని వాట్స్ అది? బాగానే 4 ఎకరాలు 6 ఎకరాలు కూడా పనిచేస్తుంది. అవునా? ఏంటంటే పొలం కాడ పెట్టాము. పొలం కాడ మొన్న కోత అయిపోయింది కాబట్టి దాన్ని తీసుకొచ్చినాం ఇక్కడ తోటకు పెట్టి ఇక్కడ అరేంజ్ చేస్తాను. అంటే బాగానే వర్క్ చేస్తుంది అయితే? పనిచేస్తుంది. అది ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు అవుతుంది కొని? 4-5-6 సంవత్సరాలు అవుతుంది. కానీ మంచిగా పనిచేస్తుంది అన్నది. మనం ఎక్కువ రేట్ తెచ్చుకున్నాం. 7,000 ఉన్నది. అంటే ఇది ఛార్జింగ్ ఏమైనా ఉంటుందా? ఛార్జింగ్ ప్లేట్ ఉంటుంది, బాక్స్ ఉంటుంది. ఎన్ని గంటలు పడుతుంది ఛార్జింగ్? ఇప్పుడు పొద్దున కొద్దిగా స్లో అవుతుంది నైటు, మళ్ళీ పొద్దున 6:30-7 నుండి మళ్ళీ ఛార్జింగ్ అవుతుంది. దాదాపు ఎక్కడికంటే ఎన్ని ఎకరాలకైనా 10 ఎకరాలకు కూడా పెట్టుకోవచ్చు. అవునా? ఫ్రెండ్స్, లాస్ట్ వరకు ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్స్. అలాగే మీరు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.